చాలా మందికి డాక్టర్ గారు ఒళ్ళంతా సన్నగానే అనిపిస్తుంది కానీ సడన్ గా చిన్న దగ్గర మాత్రం డబుల్ చిన్ అనేది వస్తూ ఉంటుంది. అవునమ్మా. మెడ చుట్టూ భాగం చాలా లావుగా ఉంటూ ఉంటుంది కదా. అవునమ్మా. ఇది కాన్ఫిడెన్స్ కూడా బాగా దెబ్బతీస్తూ ఉంటుంది కాబట్టి వ్యాయామాలు ఎలా తగ్గిస్తాయి వాటిని? ఇది హెరిడిటరీగా ఎక్కువ మందికి ఉండే అవకాశం ఉంటుందమ్మా. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూస్తే వాళ్ళకి బొగ్గలు గుండ్రంగా ఉంటుంది అనుకోండి. కొంతమందికి ఇవన్నీ సన్నగా ఉన్నా అక్కడ మాత్రం అట్లా ఉంటాయి. అందుకని కొంతమందికి ఆల్కహాల్ తాగటం వల్ల ఒబేసిటీ వల్ల వస్తూ ఉంటాయి అనుకోండి. గడ్డం భాగంలో కొవ్వు ఎక్కువ ఉంటే గురకెక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. గాలి అవరోధం ఎక్కువ కలిగి వీళ్ళకి ప్రమాదాలు నిదట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందుకని అందానికే కాకుండా ఆరోగ్యపరంగా చాలా నష్టం ఎక్కువ ఉంటుంది ఈ డబల్ చిన్ ఉంటే. ఈ కొవ్వును కరిగించడానికి మనం కూర్చుని సులభంగా చేయగలిగే కొన్ని మూతి మెడ వ్యాయామాలు, ఫేషియల్ వ్యాయామాలు ఈ కొవ్వుని అక్కడే కదిలేటట్టు కరిగేటట్టు చేయడానికి, ఆ మూమెంట్ ఈ భాగాలు వచ్చేట్టు చేయడానికి స్పెషల్ గా ఉంటాయి. అలాంటి వ్యాయామాలు ఇప్పుడు ప్రత్యేకంగా చూపిస్తున్నాం. గురక బాగా తగ్గించుకోవడానికి అద్భుతంగా ఇవి ఉపయోగపడతాయి. అలాంటి వారు కూడా ఇవి అభ్యాసం చేయటం మంచిది. చూడండి, అవి ముందుగా మనం వజ్రాసనంలో కూర్చుని నోరు తెరిచి నాలికనట్లా చాపి నాలిక చివరి భాగాన్ని అంగుటు భాగాన్ని కానిచ్చేసేసి నోరు అట్లా మూసేసి కళ్ళు మూసుకుని మెడని బాగా వెనక్కి విరవాలి. అట్లా తీసుకువెళ్ళి అలాగే స్ట్రెచ్ చేసి కదపకుండా ఉండాలి. అట్లా చేసినప్పుడు చూడండి గడ్డ కింద భాగం బాగా స్ట్రెచ్ అయ్యి బాగా సాగదీయపడుతుంది. అట్లా ఒక 15-20 సెకండ్లు, ఒక హాఫ్ మినిట్ అట్లా ఉన్న తర్వాత తీసేసి మరలా రెండోసారి గాలిని పీలుస్తూ పైకి అట్లా మెడని లేపుతారు. మళ్ళీ అట్లా ఒక 20-30 సెకండ్స్ అట్లాగే కదలకుండా ఉన్న తర్వాత ఇక మనం ఉండలేమనిపించినప్పుడు మెల్లగా తీసేసేయాలి సాధారణ స్థితికి. మళ్ళా 4వసారి గాలిని పీలుస్తూ వెళ్ళి అట్లాగే ఉంటాం. మళ్ళీ సాధారణ స్థితి గాలిని వదులుతూ వచ్చేస్తాం. ఇక రెండో వ్యాయామం అప్పుడు మనం చూడబోతున్నాం. మూతిని అట్లా ముడిచి ముందుకు మూతి భాగం వచ్చేటట్టు అట్లా పెట్టేసి ఇందాటి వలె కళ్ళు మూసుకుని మెడని పైకి లేపుతూ వెనక్కి విరుస్తాం. మళ్ళా సాధారణ స్థితికి. మరలా రెండవసారి మూతిని అట్లా ముందుకు చాపి మళ్ళీ మెడని వెనక్కి తీసుకెళ్తారు. ఎంత బాగా బ్యాక్ అట్లా బెండ్ అయితే రిజల్ట్ అంత బాగా వస్తుంది. మళ్ళా సాధారణ స్థితి. ఇక చివరి వ్యాయామంగా బాల్ సహాయంతో చేస్తాము. బాల్ని గెడ్డం కింద భాగంలో అలా పెట్టుకుని చేతులతో బాల్ని అట్లా నొక్కాలి. ఇందాటి వలె మెడని వెనక్కి తీసుకెళ్తాం. మళ్ళీ మెడను ముందుకు వచ్చేటప్పుడు గెడ్డంతో బాల్ని నొక్కుతూ ముందుకు ఉంచుతాం. మళ్ళీ మీ చేతులతో బాల్ని వెనక్కి ప్రెస్ చేస్తూ గెడ్డాన్ని పైకి లేపుతూ మెడని వెనక్కి తీసుకువెళ్తారు. మళ్ళీ ప్రెస్ చేస్తూ బాల్ని గెడ్డం కిందకి వంచాలి. ఇట్లాగే మనం ఒక 1/2 డజన్ సార్లు చేస్తే మంచిది. అంటే ఇంట్లో చాలామంది కొద్ది ఏజ్ పెరిగే కొద్ది గెడ్డం కింద బాగా సాగటం కానీ వేలాడటం కానీ కొవ్వు ఆ భాగంలో పేర్కొన్నట్ల డబుల్ చిన్ ఉన్నప్పుడు ఇలాంటి 3 వ్యాయామాలు వారికి చక్కగా ఉపయోగపడతాయి. రెగ్యులర్గా ఈ వ్యాయామాలతో పాటు 2-3 రకాల ప్రాణాయామాలు, కొద్దిగా నెక్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి కనుక చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ భాగంలో కొవ్వుని కరిగించేసి మజిల్ ఫామ్ అయ్యి మంచి షేప్ ఇక్కడికి వచ్చి ఆ లూజ్ అవ్వకుండా వేలాడకుండా గట్టిగా పట్టుకోవటానికి ఆ మజిల్ కూడా హెల్దీగా ఉంటుంది. అందుకని వ్యాయామాలే దీనికి పరిష్కారం తప్ప మరొక మార్గం లేదు. డైటింగ్లు చేసినప్పుడు కూడా ఇతర చోట్ల కలుగుతుంది కానీ ఇక్కడ పెద్దగా తగ్గదు. ఎక్సర్సైజే పరిష్కారం.